ఫస్ట్ యాంకర్ పార్ట్ హెడ్లైన్ ఎన్నికల్లో జగన్ కి తలనొప్పిగా వివేకానందరెడ్డి హత్య కేసు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పాటు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది సీఎం జగన్ కి. 5 ఏళ్ల క్రితం జరిగిన జగన్ చిన్నాన వైఎస్ వివేకానంద హత్య కేసు ఇప్పుడు జగన్ కి తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత రాష్ట్రంలోని ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వైఎస్ వివేకా సతీమణి వైఎస్ భాగ్యమ్మ కూడా జగన్ కి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేక హత్యతో సంబంధం ఉన్న వారిని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఓటు వేసి అధికారం అప్పగించవద్దని వారు ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు అధికార పార్టీకి ఓటు వేయొద్దని చెబుతారు. కానీ ఇక్కడ సీఎం జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే ఆయనకు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నారు. తన సొంత చెల్లి వైఎస్ షర్మిల కూడా జగన్కు ఓటు వేయొద్దనే ప్రజలను కోరారు. సార్వత్రిక ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరమీదకొచ్చింది. 5 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు తెరమీదకొచ్చింది. ఆయన హత్య జరిగి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సిబిఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు వివేకానందరెడ్డి జీవితానికి సంబంధించి కూడా ఓ సినిమా తెరకెక్కింది. అసలు ఆయనపై ఒక సినిమా తీస్తున్నారు అన్న విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఎవరికీ తెలియకుండానే సినిమాకు సంబంధించి ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎటువంటి హడావిడి లేకుండా వివేకానందరెడ్డి బయోపిక్ బయటకు వచ్చి సినీ జనాలను ఆశ్చర్యపరిచింది. వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ ను వివేకం పేరిట తెరకెక్కించగా అందుకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమాలు వివేకానందరెడ్డిని ఎవరు చంపారు అన్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. అటు పేర్లు సైతం నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ట్రైలర్ ఆకట్టుకునే రీతిలో ఉంది. అయితే వివేకం సినిమాను థియేటర్స్కు కాకుండా నేరుగా ఓటీటీకి రిలీజ్ చేశారు. వివేక బయోపిక్ అనే వెబ్సైట్లో ఈ సినిమాకు సంబంధించి పూర్తి నిడివిగల వీడియోని బయటపెట్టడం జరిగింది. కేవలం 100 రూపాయలు చెల్లించి పెయిడ్ స్క్రీన్ ద్వారా సినిమాను చూసే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా యాత్ర 2, వ్యూహం, శబదం వంటి సినిమాలు రాగా వ్యతిరేకంగా రాజధాని ఫైల్స్ వంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా వివేకానందరెడ్డి బయోపిక్ వివేకం సైతం జగన్ పార్టీని టార్గెట్ చేసుకునే తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీకి వివేకానందరెడ్డి బయోపిక్ రావడం పెద్ద తలనొప్పిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.